నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ధ్యాన ప్రచారంలో భాగంగా నజ్ముల్ అమ్మన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. ఈ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన సందేశంతో పాటు శ్రమదానం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొని తమ సహకారాన్ని అందించారు. ఈ నెల 24వ తేదీన నర్సీపట్నం సమీపంలో గల మన్య ప్రాంతమైన పెట్టుగోడల గ్రామంలో మన్య చైతన్య ధ్యాన పీఠం కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారి ఆధ్యాత్మిక ప్రవచనాలతో కొనసాగిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి బాల వికాస్ నిర్వాహకురాలు మహేశ్వరి తన సహాయ సహకారాలు అందించారు. రేపటి తరం పిరమిడ్ మాస్టర్లు విద్యార్థులు ప్రతిరోజు వారి పాఠశాలలో సామూహిక ధ్యానం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సమీపంలోని దమ్మూరు గాయత్రి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిన్నారులు వారి పాకెట్ మనీ దాచుకుని పిరమిడ్ క్యాప్లు కొనుక్కొని శ్రద్ధగా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. నందన విహారి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్నారు. ఒరిస్సా కటక్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించబడింది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3:30 మొదలవుతున్న ఈ ర్యాలీలో బ్రహ్మకుమారిస్ శాకార సమితి, యోగాదా సత్సంగ్ సొసైటీ, PSSM గ్రూప్, అవీకెండ్ యూత్ గ్రూప్, సమీర్ సంధార్ టీవీ ఛానల్స్ గ్రూప్స్, ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ కటక్ ది సమాజ్ సంస్థలు కలిసి ఈ మెగా శాకార ర్యాలీని నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం, గుమ్మరాళ్ల, కరడికొండ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ విజయబాను విస్తృత ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాలలోని రైతులకు ధ్యానాన్ని అందిస్తున్నారు.
పిరమిడ్ మాస్టర్ భిక్షాలు సులోచన దంపతులు ప్రకాశం జిల్లా వేటపాలెం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరియైన ధ్యాన విధానం అంటే ఏంటి అనే అంశంపై వారు తమ సందేశాన్ని ఇచ్చారు. వీరు పలు చోట్ల తమ జ్ఞాన సందేశాన్ని అందిస్తూ పర్యటనను కొనసాగించడమే కాకుండా స్వయంగా పిరమిడ్లను తయారు చేసి వేటపాలెం ధ్యాన తరగతిలో ఉచితంగా వాటిని ధ్యానులకు పంపిణీ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా దుబ్బాకలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధ్యాన తరగతికి పలువురు గ్రామస్తులు, రైతులు, మహిళలు పాల్గొని ధ్యానామృతాన్ని అనుభూతి చెందారు. శ్రీ దాట్ల రాయ జగపతిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాకరుణ పాదయాత్ర 7వ రోజు అనకాపల్లి నుంచి జగ్గన్నపేటకు చేరుకుంది. ఋషి, గణేష్, ఇల్లా శ్రీరామమూర్తి గారు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అంతర్వేది నుంచి మొదలైన ఈ ర్యాలీ కోనసీమలోని అనేక గ్రామాల్లో కొనసాగుతూ ఇంటింటా వీధి వీధిన కాలినడకన పర్యటిస్తూ పలు స్కూల్స్, ఆఫీసులను సందర్శించి శాకాహార ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్న ఈ ర్యాలీ ముందుకు కొనసాగుతూ 1వ తేదీ నాటికి రావులపాలెం చేరుకుంటుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారథ్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు నిర్వహించిన మెడిటేషన్ ఫెస్ట్ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలను అందించిన స్థానిక పిరమిడ్ మాస్టర్లైన అర్జున్ కాంబోస్, విజయ్ మిటల్, డాక్టర్ సంగీత్ నెహ్రా, రష్మి, రామరాజు, హర్ప్రీత్ సింగ్, భూపేందర్ జైన్లను పత్రిజీ అభినందించి ఆత్మీయంగా సత్కరించారు. బుధవారం 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి గుడి మల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో మహిళా ధ్యాన మహాచక్రం సన్నాహక సమావేశం జరగనుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సమావేశంలో 10వ ధ్యాన మహాచక్రమైన మహిళా ధ్యాన మహాచక్రానికి సంబంధించి నిర్వహించదలసిన సన్నాహకాలను, కార్యవర్గ సిబ్బంది నియామకాలను నిర్ణయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు మహిళా ధ్యానులు, పిరమిడ్ కార్యకర్తలు, సేవాదళ్ సభ్యులు హాజరు కానున్నారు. అందరికీ నమస్కారం. 2019 డిసెంబర్ 21 నుండి 31 వరకు ధ్యాన మహిళా చక్రం నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27వ తారీఖు సాయంత్రం 5 గంటలకి
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రిజీ ఆధ్వర్యంలో అశోక గార్డెన్స్, గుడిమల్కాపూర్, మహిదీపట్నం, హైదరాబాదు నందు ధ్యాన మహిళా శుభారంభం. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి విశేషమైన మహిళల్ని మహిళా ధ్యాన మహాచక్రానికి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.